నుంచి చెప్పిన దాంట్లో మనం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి కూడా ఇది వాళ్ళకి బాగా ఇమిడిపోయి ఉండాలి. వాళ్ళు తెలుసుకోవాలి దీని గురించి అంటున్నారు కదా! సో, ఇప్పటి వరకు అయితే మేము చూసిన చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు. ఇదంతా బావుంది. కానీ ఆచరణలోకి తీసుకురావాలంటే హ్మ్. వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే హ్మ్. చిన్న పిల్లలకి అర్థమయ్యే విధంగా హ్మ్. మనం ఏం చేయొచ్చు? చిన్న చిన్న స్టెప్స్ తోటి ఏదైనా మనం మొదలుపెట్టాలి యెస్. కాబట్టి. యెస్. డెఫినెట్‌గా. ఇది చాలా మంచి ప్రశ్న. మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. అంతే అంటారా? అదేంటంటే వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పండి. స్కూలుకి మనం పిల్లవాడిని మొదటి తరగతిలో చేర్చినప్పుడు, ఫస్ట్ క్లాస్‌లో చేర్చినప్పుడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్‌కి పాఠాలు నేర్పించవలసిన టీచర్‌కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఎంఏ, పీహెచ్‌డీ. అంత చదివి ఫైనల్‌గా వీడు ఆ అంటే అమ్మ అని చెప్తాడు. ఆ అంటే అమ్మ అట్లా చెప్పడు కదా! అంటే వాడికి ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుందో వాడి స్థాయికి వెళ్ళి చెప్పటమే ట్రైనింగ్. హ్మ్. దానికే క్వాలిఫికేషన్. ఆ అంటే ఆవు అని చెప్తే సరిపోదు. అమ్మ తర్వాత స్థానం ఆవుకి ఎందుకు ఇచ్చారు? ఈ దేశం ఏంటి? ఈ దేశపు సంస్కారం ఏమిటి? అంటే తల్లి పాలు కనుక బిడ్డకి పడకపోతే అంతటి ఇమ్యూనిటీ ఇవ్వగలిగే పాలు ఈ భూమి మీద ఒక్క గోవు మాత్రమే ఇవ్వగలదు. అందుకని గోవుని మాత అన్నారు. అది నాన్న మన దేశం గొప్పతనం. ఇలా చెప్తున్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి కళ్ళంతంత చేసి రకరకాలుగా యాక్టింగ్లు చేసి చెప్తున్నారు అనుకోండి, వాడికి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అర్థమైంది మనం వెళ్ళిపోయేంత వరకు మిగలదు. మా టీచర్ ఎప్పుడైతే మాకు 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 5వ తరగతి, 6వ తరగతిలో, 7వ తరగతిలో నాకు భగవద్గీత పరిచయం చేశాడు ఆ మహానుభావుడు. మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచేస్తేన మోహోయం విగతో మమ. నా అజ్ఞానం పోయింది, నా ఇన్నోసెన్స్ పోయింది, నా ఇగ్నోరెన్స్ పోయింది, నువ్వు చెప్పిన మాటలు వింటే అన్నాడ్రా కృష్ణుడు. ఆయన చెప్పిన మాటలు వింటే మనకు అజ్ఞానం అంతా పోతుంది. అజ్ఞానం అంతే ఇగ్నోరెన్స్ నాన్న అని చెప్తే ఓహో అట్లా వింటుండేవాడు. ఎప్పుడు నువ్వు ఇంట్రెస్టింగ్గా చెప్తే కళ్ళు అంతంత చేసుకుని పిల్లలు దాన్ని శ్రద్ధగా వింటారు. సో ఇక్కడ మీరు చెప్తుంది కూడా భగవద్గీత వాళ్ళకి ఏం చెప్పాలి? భగవద్గీత నాన్న రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత మృత్యుముఖంలోకి ప్రవేశించవలసిన వాడి చేతిలో ఉండవలసిన పుస్తకం కాదు. ఒక ఉద్యోగానికి ట్రైనింగ్ ఎంత అవసరమో జీవితంలోకి వెళ్ళటానికి ట్రైనింగ్ అంతే అవసరం. ఆ ట్రైనింగ్ ఇవ్వగలిగే పుస్తకం ప్రపంచంలో ఒకటి భగవద్గీత. ఆ పద్ధతిలో చెప్పగలిగావు. సో ఖచ్చితంగా భగవద్గీత ముఖ్యోద్దేశం మనం చాలా చోట్ల చూస్తుంటాం. భగవద్గీత ఏ దశ దాకా తీసుకెళ్లారంటే దాన్ని భగవద్గీత కాంపిటీషన్స్ 700 శ్లోకాల్లో ఎక్కడిదక్క ఏ శ్లోకం అడిగినా వాడు చెప్పేస్తాడు మా పిల్లాడు తెలుసా అంటే పరమాత్మ నవ్వుకుంటాడు, ఎంత పెద్ద కామెడీ చేసేవరా అని. భగవద్గీత ఉద్దేశం పిల్లలు శ్లోకాలు బట్టి పట్టడం కాదు కాదు కాదు. ఏంటి దాని అర్థం ఏమిటి? ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలి, ఆచరించిన దాన్ని ప్రచారం చేయాలి, ప్రచారం చేసిన తర్వాత ఇంకో బాధ్యత కూడా ఉంది. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే దానికి సరైన సమాధానం వాడిని ఎడ్యుకేట్ చేసి సరైన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. నువ్వే భగవద్గీత అయిపోవాలి. కర్మ అంటే అది. కర్మ చేస్తూ ముందుకు వెళ్తూ కర్మ నేను ఒకటి కాదు, నేనే కర్మ, ఆ పనితో నన్ను పిలవాలి. డాక్టర్ గారు అని పిలుస్తాను చూడండి. ఆయనకి ఏదో వెంకటరావు రామారావు ఏదో ఉంటుంది. ఎందుకని అంటే ఆయన చేసిన పనితో అంత మమేకమై ఒక తపస్సులాగా చేసేవాడు కాబట్టి ఆయన్ని ఆ పేరుతో డిజిగ్నేషన్ పేరుతో పిలుస్తున్నారు. అది యోగం అంటే, అది తపస్సు అంటే. పలానా యాక్టర్ అంటే ఆయన యాక్ట్ చేశాడురా అని మాట్లాడతాను చూడండి. ఇక్కడ ఆ దశలో మీకు మీ శరీరానికి ఉన్న పేరు పోతుంది, మీ ఆత్మకున్న పేరు, మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ పేరు స్థిరపడుతుంది. ఈ పిల్లలకి చెప్పవలసినది. దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే నేను ముఖ్యంగా అసలు ఈ ఇతర దేశాల్లో చూస్తున్నాను. మన దేశంలో కూడా ఇప్పుడు ఇదే దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నారా అని నాకు బాధేస్తుంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో వాళ్ళ విలువైన సమయాన్ని, అంతకంటే విలువైన వాళ్ళ బిడ్డలతో గడపటల. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఏదో టీవీ పెట్టుకుంటున్నాడు, లేదా ఏదో మాట్లాడుతున్నాం తప్ప ప్రోగ్రెస్ గురించి మాట్లాడట్లా. వాడికి అందులో ఎంత వచ్చింది, ఇందులో ఎంత వచ్చింది, ఇందులో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇందులో అన్ని మార్కులు వచ్చినాయి, ర్యాంకు, వీటి గురించి మాట్లాడుతున్నాం తప్ప వాడి సంస్కారానికి, వాడి బిహేవియర్కి, బయటకు వెళ్తే ఎలా ఉంటున్నాడో ఎంక్వైరీ చేయట్లేదు, బయటకు వెళ్తే ఎలా ఆలోచిస్తున్నాడో, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడో, వాడి నేచర్ ఏమిటో దాని గురించి ఎంక్వైరీ చేయట్లేదు. అప్పుడు ఎలా ఉంటాడు వాడు గొప్ప వ్యక్తి ఎలా అయిపోతాడు? ఎప్పుడో ఏదో మనం ముంచేసిన తర్వాత కానీ అర్థం కాదు. వాడు మన పిల్లవాడు కావచ్చు, మన పిల్లవాడు మన ఇంట్లో ఉన్నంత వరకు కాదు, వాడు బయటకు వెళ్తే వాడు సమాజం అవుతున్నాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ దశలో ఏంటంటే వాడు బయటకు వెళ్ళిన తర్వాత వాడు మెంటల్గా వీక్గా ఉన్నాడా, స్ట్రాంగ్గా ఉన్నాడా తెలుసుకుంటున్నావా లేదా? మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అని మాట్లాడుతుంటాం. సెన్సిటివ్ ఏంటి? నాన్ సెన్స్. అది సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే
చాలా చాలా షార్ప్గా ఉన్నాం అనమాట, చాలా లలితంగా ఉన్నాం అనమాట. ఎంత లలితంగా ఉన్నామంటే ఏ సమస్య నీ దగ్గరకు వచ్చినా వెంటనే దాన్ని సాల్వ్ చేసేందుకు బుర్ర సిద్ధం చేస్తున్నావు. అది సెన్సిటివ్నెస్ అంటే. ఊరికే మాట్లాడితే ఏడవటం కాదు, అది వ్యాధి అవుతుంది తర్వాత కాలంలో. అది చివరికి ఆత్మహత్యలకు దారితీస్తుంది. అందుకని భగవద్గీత ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి నువ్వు అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్తోంది. మనస్సు అంటే ఇక్కడ ఏమిటి? ఆలోచన విధానం. పిల్లల ఆలోచన విధానం ఏంటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. చాలా ఇళ్ళకు వెళ్తే వాడు బాధపడుతుంటారు, నా దగ్గరకు వస్తారు, ఏదైనా మంత్రోపదేశం చేయమని అడుగుతారు. దేనికి అంటే మావాడు అర్ధాంతరంగా ఇంట్లోంచి మాయమైపోయాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, మరి పోలీస్ కేసు పెట్టకపోయారా అంటే, అమ్మమ్మ పోలీస్ కేసు పెడితే ఎక్కడ దొరుకుతాడో, ఎక్కడ దొరకకూడని ప్లేస్లో దొరుకుతాడో, ఎక్కడ పత్రికల్లోకి వచ్చేస్తుందో, ఎక్కడ ఇంటి నిండా పోలీసులు మూగుతారో, ఇది గొడవ. వీటన్నిటికంటే ముందే రోజు మెంటల్గా నాకు కష్టం వచ్చింది, నాకు ఫస్ట్ ఫ్రెండ్ మై మదర్, లేదా నాకు స్ట్రెస్ వచ్చింది, లేదా నాకు ఆనందం వచ్చింది, మై ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై ఫాదర్. ఈ కంఫర్ట్ జోన్లో మీ పిల్లల్ని ఉంచుతున్నారా లేదా? లేకపోతే అది జీవితం కాదు, ఏదో బతికేస్తున్నాం అంతే. లైఫ్ అంటే ప్రిన్సిపల్స్తో బతకటం. లైఫ్ అంటే మీరిద్దరే కాదు, భార్యాభర్తలే కాదు, మీకు ఇంకో సంతానం కూడా ఉంది కదా. మీరు నలుగురు కలిస్తే ఎక్కడ ఆనందం వచ్చినా నీకు చెప్పుకోవాలి. ఏ పోలేదు నాన్న, ఇక 10 మార్కులు తక్కువైతే ఏంటి, సో వాట్, ఇంకో చోట ట్రై చేస్తాం. సో వాట్ అనగలిగే మానసిక స్థితి, దేన్నైనా ఎదుర్కోగలిగే మానసిక స్థితి, లేదా ఒక సక్సెస్ వస్తే ఈ ప్రపంచంలో నాకే వచ్చిందనే అహంకారం పులుముకోని స్థితి, ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి, ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ తల్లి. ఇవి అవుట్ ఆఫ్ సిలబస్లో ఇవేవి ఉండవు. సిలబస్లో ఎలా బతకాలో చెప్పరు, ఏ ఉద్యోగం సంపాదిస్తే ఎంత వస్తుందో చెప్తారు, అంతే కదా. వాటిని విద్యలు అంటారు. ఇది జ్ఞానం. భగవద్గీత అనేది జ్ఞానం, ఎలా జీవించాలో చెప్తుంది. మనిషిని శాశ్వతుణ్ణి చేయటం ఎలాగో భగవద్గీత చెప్తుంది. సో అందుకని పిల్లలు మానసికంగా, నేను ఇంజనరల్గా చెప్తుంటాను, వాళ్ళు దే ఆర్ మెంటలీ వీక్. అన్ఫార్చునేట్లీ ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ దే ఆర్ స్ట్రాంగ్, మెంటలీ దే ఆర్ వీక్. ఏ స్థితిని ఎలా ఎదుర్కోవాలో నేను చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ లేకపోతే, తల్లిదండ్రులకు నీకు కనెక్షనే లేకపోతే. ఇంకొంతమంది చెప్తుంటారు, మా పిల్లలు మాతో చెప్పకుండా వాడు పెళ్లి చేసేసుకున్నాడు అంటే అది నీ తప్పు, అది వాడి తప్పు కాదు. ఈ పని చేస్తే అమ్మ బాధపడుతుంది అనే రిలేషన్ ఇవ్వద్దండి పిల్లలకి. ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏంది? నో, మా ఇద్దరిది వేరే క్యాస్ట్లో, అందుకని మా నాన్న అమ్మ ఒప్పుకోరు. నో, వాళ్ళని కన్విన్స్ చేసే నేను చేసుకుంటాను, మా నాన్నతో కూడా మాట్లాడతాను అని ఇతడు ఈ అమ్మాయితో అనొద్దు. లైఫ్ నువ్వు ఒక్కడమే కాదు కదా. నేనే అనే పదం డిక్షనరీలోంచి తీసేయండి. నేను అనేది ఈ ప్రపంచంలో నేను అనేది సింగిల్ కాదు. నీ తల్లిదండ్రులు కలిస్తే నువ్వు పుట్టావు. నీకెవడో అవకాశం ఇస్తే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, సూపర్గా చేసావురా అని పక్కన వాడెవడో మెచ్చుకుంటే నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవ్వడూ పట్టించుకోకపోతే, అదే వాడికి జీరో ఇమ్యూనిటీలో ఎందుకు ఉంటారంటే, ఎవడు పట్టించుకోకపోతే. అందరూ పట్టించుకుంటే అది ఇమ్యూనిటీ. ఒకటి పిలిస్తే అందరూ కలిసి వస్తున్నారంటే అది కమ్యూనిటీ. ఆయన పిలిస్తే వాడు ఇంతమంది మహానుభావులందరూ రాలేదు, అది రిలేషన్ అంటున్నా. నీ ఉనికిని చాటుకునేందుకు నువ్వు ఏ పని చేయాలి. నేను అందుకనే భగవద్గీత ఎప్పుడు అన్ని పనులు మానేసి భజన చేయమని, ఊరికి దేవుడి గుడికి వెళ్ళమని, ఆ గుడిలో ఒక కానుక వేయమని, అటు వెళ్ళి ప్రసాదం తీసుకోవటం, నాన్ సెన్స్లు ఇవన్నీ. జీవితంలో ధర్మాచరణ కర్మాచరణ లేకుండా గుడికి పెడితే ఏం ఉపయోగం? దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు అంతే, దగ్గర టైంపాస్ కేంద్రాలు కాదు, అది మనశ్శాంతి కేంద్రాలు కాదు అవి. దానికి చాలా పెద్ద అర్థం ఉంది. అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకురావాలి. ఏం నేర్చుకొస్తున్నావు? టైంపాస్ చేస్తున్నావా? పలానా ప్రోగ్రాం పెట్టాం, ఈ ప్రోగ్రాంకి మీరు తప్పకుండా రావాలి అన్నాం అనుకోండి, తప్పకుండా వస్తామండి అని కొంచెం దగ్గరగా వచ్చేవాడు, ప్రోగ్రాం తర్వాత డిన్నర్ ఉంటుందిగా అని అడుగుతాడు వాడు. అంటే నీ కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కడుంది? లేదు రండి, అది మిస్ కాకూడదు అది అనే లక్ష్యంతో రావాలి తప్ప డిన్నర్ ఎలాగూ ఉంటుంది. అదేమిటి నీ కాన్సన్ట్రేషను? సో ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణలు, ఏమిటి విష్ణు సహస్రనామ పారాయణలు, ఇవి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయినాయి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని ఎందుకన్నారంటే ఇందుకనే. చిత్తశుద్ధి, గుడికి వెళ్తే ఏమొస్తుంది? చిత్తశుద్ధి వస్తుంది. అక్కడ ఏదో ప్రవచనం జరుగుతుంటుంది, నిజంగా ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్సే తిరుగుతుంటాయి. 4 శ్లోకాలు మంత్రాలు అవన్నీ వినిపిస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. ఏమిటోనండి వాడి లోకం అంటే, వాడి లోకం కాదు, నువ్వు నీ లోకంలో ఉన్నావు, అందుకని పట్టించుకోవట్లేదు. వాడు నీ ఇంట్లో పుట్టాడు, నీకు పుట్టినవాడు కాదు. వాడు నీకు పుట్టినట్టు కాదు. నీకు పుట్టినట్టు అంటే నీ ఐడియాలజీతో పుట్టాలి వాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎలా అయితే మీ బిడ్డ అంత స్పష్టమైన తెలుగులో అమ్మ ఇది ఓకేనా అంటున్నాడంటే, వాడు అంత నాకు చాలా ముద్దొచ్చింది అంటే దట్ షోస్ ఇంకా వాడేవాడో అక్కర్లేదు, మీరేమిటో నాకు తెలుస్తుంది.
మీ పిల్లల్ని చూస్తే మీరేమిటో నాకు తెలుస్తుంది. వాడు ఇంగ్లీష్లో వాడికి ఇంట్లో పెద్దవాళ్ళు వస్తారు, నలుగురు కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు. మన పిల్లలే, మనతో సంబంధం లేకుండా వాడు ఫోన్ కెలుక్కుంటూ మన ముందు నుంచే వెళ్ళిపోతుంటాడు. హాయ్ అంకుల్ అని పలకరించద్దు వాడు కాళ్ళకి నమస్కారాలు చేయొద్దు. అప్పుడు కదా నీ ఉనికి ఏంటో తెలిసేది. అందుకని కదా ఆత్మావై పుత్రనామాసి అని చెప్తోంది. తల్లిదండ్రులే బిడ్డల రూపంలో ఉంటారు. ఎలాంటి రూపంలో ఉంటారు? నీ సంస్కార రూపంలో ఉండాలి. నీకు వాడికి సంబంధం ఏంటి? ఎవడు మీ పిల్లాడేనా అని అడిగే పరిస్థితిలో ఉండకూడదు. సో ఈ కేర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. సో ఇది అందుకని ఇవాళ తిరుమల రెడ్డి గారి కార్యక్రమంలో కూడా, రేపు సాటర్డే జరగబోయే కార్యక్రమంలో కూడా తల్లిదండ్రులారా భగవద్గీతని జనసామాన్యానికి చేరువయ్యే రీతిలో దాన్ని చెబుతూ, మధ్య మధ్యలో శ్లోకాలు పాడుతూ, మధ్య మధ్యలో అన్నమయ్య కీర్తనలు, ఘంటసాల గారి భక్తి గీతాలు, రామదాస్ గారి భక్తి గీతాలు, భజన్స్, ఇవన్నీ సరదాగా అది చాలా గొప్పగా ప్లాన్ చేశాడు ఆయన. ఎంటర్టైనింగ్. అసలు ఈ ప్రోగ్రాం పేరే గీతా ఎంటర్టైన్మెంట్ విత్ మ్యూజికల్ గీతా ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. పాటలు ఉంటాయి, భజన్స్ ఉంటాయి, కాసేపు సరదాగా గడిపిరండి. ఇందులో మీకు నచ్చకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను భగవద్గీత, ఇదంతా భగవద్గీతే. దాన్ని చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధిను అని మాట్లాడుతున్నాను. ఇది మంద కాదులే, ఇది ఎప్పుడు రిటైర్మెంట్ సబ్జెక్టే. వాడికి ఏ రూపంలో చెప్పాలంటే, నాన్న మంచి చెయ్యి, దేవుడు ఏదో రూపంలో నీ పక్కనే నిలబడి నువ్వు సక్సెస్ అయ్యేట్టుగా చేస్తాడు. ఇది అర్థమైందా లేదా? అదే ఈ శ్లోకం. నాన్న జీవితంలో వెధవ పనులు చెయ్యకు, ఏదో రూపంలో నీ పక్కనే ఉంటాడు, పోలీసు రూపంలో లాగి కొడితే మామూలుగా తాట తీసేస్తాడు అని చెప్పండి. ఈ పదాలు ఉపయోగించండి. ఏ పని చేస్తే లోకం అంతా నిన్ను మెచ్చుకుంటుందో, ఒరే మన మెచ్చుకోవడం మన గొప్పతనం కాదురా, మనల్ని మెచ్చుకుంటున్నప్పుడు మన తల్లిదండ్రులు ఆనందిస్తారే, ఈ కిక్ ఇవ్వాలిరా వాళ్ళకి. ఆ కిక్కే వేరబ్బా. ఆ డైలాగ్ వాడండి అక్కడ. మనం పని చేస్తుంటే తల్లిదండ్రులు కళ్ళ నిండా నీళ్లు కక్కుకుంటూ, నీళ్లు వర్షిస్తూ మన పిల్లల్ని ఎవరన్నా మెచ్చుకుంటుంటే ఎంత ఆనందపడతాను తల్లి. ఇది వాడి బాధ్యత అన్నది వాడికి ఏదో తెలియాలి. స్కూల్కి పంపించారు, ఏదో చదివేశాం, ఏదో పాస్ అయ్యాం, వాడు చాలా సీరియస్ అంటే ప్రాబ్లం అది. వాడు అందరిలో కలిసిపోతూ ఉండాలి. మీరు చేసే పనిలో వాడు సహాయం చేస్తూ ఉండాలి. ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నానంటే, ఇగో నాకు బిడ్డ ఉన్నాడు, ఇక్కడ తేజు ఉన్నాడు, ఇక్కడ వాడు ఇక్కడ ఎంఎస్ చేస్తున్నాడు. వాడికి ఎంఎస్ చేసే ముందు, ఇక్కడికి వచ్చే ముందు వాడికి మేము 1 సంవత్సరం కాలం పెట్టుకున్నాం. వీడికి సంవత్సరంలో అక్కడికి వెళ్ళినా కూడా వాడి ఐడియాలజీ ఇండియన్ ఐడియాలజీనే ఉండాలి. ఇది కొన్ని చెత్త సామెతలు ఏవో ఉంటాయి, కొన్ని అదేంటారు, అక్కడెక్కడికి వెడితే అలా ప్రవర్తించాలి అని. అలా దాన్ని అర్థం చేసుకోగానే అలా ప్రవర్తించడం ఏంటి? నీ ఉనికిని వదులుకోమని ఎవడన్నాడు? సో ఒక సంవత్సరంలో 6 నెలలు రామాయణ పఠన పారాయణం, 6 నెలలు భారత పఠన పారాయణం, అవి పెట్టుకున్నాం. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమేం చెప్తుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఓ సినిమా చూసినట్టు విన్నారు వాళ్ళు. ఈ ఐడియాలజీతో వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఇదే ఐడియాలజీ వాడు స్థిరపడిపోతుంది. ఇవి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారా? సీత గురించి మాట్లాడద్దు, రాముడి గురించి మాట్లాడద్దు. వాళ్ళిద్దరూ మాట్లాడితే దాన్ని ఏమంటారు, దేవుళ్ళు, ధర్మము, అదేదో పుణ్యాలు, అక్కడ దాకా తీసుకెళ్ళిపోతారు. అంత జటిలమైన సబ్జెక్ట్ లాగా తీసుకెళ్ళిపోతారా? నో. రాముడిని పరిచయం చేయటం అంటే ఒక క్యారెక్టర్ని పరిచయం చేయటం, సీతను పరిచయం చేయటం అంటే ఒక క్యారెక్టర్ని పరిచయం చేయటం. తెల్లవారితే హంసతూలిక తలపాల మీద భోగించవలసిన బంగారు తల్లి గెటౌట్ అంటే ఆయనతో పాటు అరణ్యాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అంతే తప్ప వీడికంటే ఆ రాజమండ్రి సంబంధం చేసుకున్నా నేను సుఖంగా ఉండేదాన్ని అనుకుందనుకోండి, ఏమి సుఖపడి చచ్చాను అనుకుందనుకోండి, అలాగే అనుకుంటారు కదా. నేను నీకు ఉదాహరణ చెప్తానంటే, ఈ జనరేషన్లో అదే. నా ఫస్ట్ సంబంధమే నేను ఓకే అన్నాను, ఆ నాన్న తగ నీలిగాడు, ఆడికంటే ఇది బెటర్ అని. ఏం బెటర్ చూడు, ఇప్పుడు తగలెట్టాడు కదా అని తిట్టుకుంటుంటారు. అప్పుడు ఆవిడ ఇంకెంత తిట్టుకోవాలి? ఆవిడ మహారాణి కానీ తిట్టుకోవాలా? ఇవన్నీ సుఖదుఖే సమీకృత్వ లాభాలాభవు జయాజయవు. ఎంత గొప్ప శ్లోకం అది. సుఖదుఖాల పట్ల తటస్థంగా ఉండు. సుఖం వస్తే నాకే వచ్చిందని అదేదో చూపించుకునే ప్రయత్నం. వాడు ఒళ్ళంతా గోల్డ్ దిగేసుకుంటే అబ్బో అసలు అద్భుతం అని అనాలన్నమాట. గోల్డ్ వల్ల అప్పుడు పేరు ఎవరికి వస్తుంది? గోల్డ్కి, నీకు కాదు. అది టెస్లా కార్లోంచి దిగితే, అది ఇంకొక రోల్స్ రాయిస్ కార్లోంచి దిగావు అనగానే యు ఆర్ సూపర్ స్టార్ అన్నారంటే అది క్రెడిట్ నీకా కారుకా? మన దేశంలో దీన్ని ఏమంటారంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. నువ్వు ఐఫోన్లోనే మాట్లాడితేనే వినిపిస్తుందా? అప్పుడు అలా అనుకుంటే క్రెడిట్ నీది కాదు, ఐఫోన్ది. మహర్షులకి స్వామీజీలు అంటే నిస్వార్థమైన స్వామీజీలు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏం చూసి ఏముందని వాళ్ళకి డ్రెస్ కూడా
ఏం భోగిస్తున్నారని? జ్ఞానం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచరేణాధిగచ్చతి. అది అందులో ఉండే గ్లో వేరు, జ్ఞానంలో ఉండే గ్లో వేరు. ఏదైతే అశాశ్వతమో దాన్ని పట్టుకుంటే అది. మీరు శాంతి శాంతి ప్రపంచ శాంతి అన్నారే, ఆ పాయింట్కి వస్తున్నా. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవద్గీత చెప్తుంది, త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి వస్తుంది. త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసి ఆ చేసిన ఫలితాన్ని థ్యాంక్ గాడ్, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ అని దైవార్పణ బుద్ధితో ఆ పని చేస్తే, దైవానికి అర్పిస్తుంటే నీకు ఇంకా అహం ఉండదు. అది ఒక్కొక్కటి చెప్పి ఎలా చేశాను కాలు రగరేస్తుంటారు చూడండి. అంటే నీ అకౌంట్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. అది భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. ఒక పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పని ఎండ్ అయ్యేంత వరకు ఎందరో కలిస్తే తప్ప, ఎన్నో సమకూరితే తప్ప ఆ పని పూర్తిగా తల్లి. అవును కదా? కానప్పుడు ఇంతమంది కలిస్తే, ఇప్పుడు మీరు నాతో, నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడకపోతే ఏం చేస్తాను? ఆ టీవీనైనా ఇంకోనైనా చూసుకుంటూ, ఈ దేశం ఈ జన్మకి మారదు, మన రాష్ట్రం ఈ జన్మకి మారదు, ఈ రాజకీయ నాయకులు ఈ జన్మకి మారదు అని తిట్టుకుంటూ 1 గంట 2 గంటలు మీరు రావడం వల్ల నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుతుంది ఏమిటి? జ్ఞాన చర్చ కదా. ఈ అవకాశం ఎవరిది? తిరుమల రెడ్డి గారిది. దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరు? మీరు. సకాలానికి మైక్ పనిచేసింది. మీరు ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత, అయ్యో సారీ సార్, అందులో బ్యాటరీలు వేయడం మర్చిపోయా ఉన్నారు అనుకోండి, ఫినిష్. అంటే ఎన్నో కలిస్తే తప్ప ఆ పని సక్సెస్ కానట్టు కదా. అప్పుడు ఈ ప్రపంచంలో ఏది నీది కాదు అంటున్నాను. ఏది నీది కాదు. నీ రూపం నీది కాదు, నీ తెలివితేటలు నీది కాదు, అన్నీ నీదే. అయితే ఒకప్పుడు సక్సెస్ అయ్యావు, ఇప్పుడు ఎందుకు సక్సెస్లు లేవు? నోకియా అనే కంపెనీ ఉంది, ఎక్కడుంది ఇది? ప్రపంచంలో ప్రతి వాడి చేతిలోనూ నోకియా ఉండేది. ఇవాళ ఇది ఇప్పుడు ఏదో ఇప్పుడు యాపిల్ అంటున్నారు, భవిష్యత్తులో ఇంకోటి ఏదో వస్తుంది, ఇది ఉండకపోవచ్చు. అందుకనే ప్రతిదీ ఇది నాది కాదు, ఇది నాది కాదు, నా ఇతి నేతి 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 అంటాడు చూడండి. ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇది నేను కాదు, నాది కాదు అనుకుంటూ పనిని మాత్రం సిన్సియర్గా చేయాలి. అది త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి వస్తుంది. త్యాగం అంటే కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే పని చేసిన ఫలితాన్ని దైవానికి అర్పించటం. అట్లా అర్పించేవాడికి ఎప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఇదే వరల్డ్ పీస్కి ప్రధానం. ఇది ప్రతి ఇంట్లో ఈ ఐడియాలజీ కనుక డెవలప్ చేస్తే ప్రతివాడు వాడి పని వాడు సిన్సియర్గా చేసుకుంటూ ఉంటాడు, క్రమశిక్షణతో చేస్తాడు. ఎప్పుడు లేవాలో చెప్తుంది భగవద్గీత, ఎప్పుడు పడుకోవాలో చెప్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఎప్పుడో పడుకుని, ఎప్పుడో లేచి, ఎప్పుడో పని చేసి, ఎప్పుడో తిని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఏది పడితే తిని. దానివల్ల ఆలోచన విధానం, నీ ఆరోగ్యం అన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. అన్నీ జాగ్రత్తగా చూసుకోవటం. అన్నీ అంటే అందులో చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోనన్న వాళ్ళ నుంచి వచ్చిన వాడి వాళ్ళ కళల్లో ఎప్పుడు నేను పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను, డోంట్ హర్ట్ యువర్ పేరెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. అని ఎప్పుడు సంతోష పెట్టాలి నాన్న. అందుకు వాళ్లే మనకి మాతృదేవోభవ పితృదేవోభవ. అది కదా మన దేశం. తల్లిదండ్రులతో పోల్చింది, తల్లిదండ్రులు దేవుడితో పోల్చింది. ఎందుకంటే దేవుడి క్యారెక్టర్ ఇవ్వడమే, తీసుకోవడం కాదు. వీళ్ళు అంతే, వీళ్ళు ఇస్తారు, తీసుకోరు. వాళ్ళకి ఏం అక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నాన్న, ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎవడన్నా మనం తిట్టాడు, దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. బాస్ తిట్టాడు, ఏమి జ్ఞానం ఉందా? 4 రోజుల క్రితం పని, తామస కర్మ అంటారు ఇది. ఒక పని ఇస్తే ఎప్పటికీ తెమలదు, చేస్తూనే ఉంటాడు వాడు. ఒక పని జాగ్రత్తగా ఆలోచిస్తాడు, బాగా చేస్తాడు. 100 మందికి ఒక పని ఇస్తే అందులో ఒకడు మాత్రమే అద్భుతంగా చేస్తాడు, వాడొకడు మాత్రం ఎలా చేయగలుగుతున్నాడు? అంటే దాని యోగ కర్మసు కౌశలం అంటాడు. అంటే కర్మాచరణలో ఈ నైపుణ్యం, ఈ పని ఇట్లాంటి క్రియేటివ్గా పని చేయటం నైపుణ్యమే ఒక యోగం అంటాడు. అలా పనిచేయాలి. వాచ్ చూసుకుంటూ పనిచేయటం, శాలరీ కోసం పనిచేయటం నాన్సెన్స్. అది పనితో మమేకమై పనిని ఒక యోగంలాగా భావించి, ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ లేక చస్తున్నారు యుఎస్లో. వాళ్ళ పిల్లలు చూడండి ఎంత సఫర్ అవుతున్నారో ఉద్యోగాలు లేక. మరి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఎంతమంది మమేకమై ఇదే నేను అనే భావంతో చేస్తున్నారు? ఆ కంపేర్ చేసుకుంటే దాని వాల్యూ, ఆపర్చునిటీ వాల్యూ తెలుస్తుంది. సో ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి వాడు నీకు గాడ్తో సమానం. దట్స్ ఆల్. నువ్వు బాగున్నావా అని ఎవరన్నా పలకరించినా వాడు దేవుడితో సమానమే. ఎవడు పట్టించుకుంటాడండి ఈ దేశంలో? ఎవరి టార్గెట్లు వాడుకున్నాయి, ఎవడి సుఖాలు, ఎవడి దుఃఖాలు, ఎవడి స్ట్రెస్, ఎవడి బిజీ. అన్ని బిజీలోంచి నీ దగ్గరకు వచ్చి భుజం మీద చేసి ఎలా ఉన్నావురా, చాలా కాలం కనపడి అన్నాడంటే వాడు ఇమ్యూనిటీ కదా మనకి.
భగవద్గీత కదిపితే అంత జీవితం కదులుతుంది. దాని నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దాన్ని ప్రపంచవ్యాప్తం చేసి మన మార్గంలో ప్రపంచవ్యాప్తం చేసి ముఖ్యంగా భగవద్గీత మేము ఆడియోగా రిలీజ్ చేసాం. అసలు పుస్తకాలు ఎవరు చదవట్లేదు. పుస్తకాలు చదవాలంటే దానికి చాలా మానసిక స్థితి కావాలి, అర్థం చేసుకోవాలంటే ఇంకా కావాలి, అది హయ్యర్ ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ అది. అందుకని ప్రయత్నం చేయకుండానే జనాలకి భగవద్గీత వినిపించే పద్ధతి ఏమిటి అని ఆలోచించి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రీసెర్చ్ చేసి నేను గాయకుని కావడం వల్ల భగవద్గీత మొత్తం కళ్ళు మూసుకుని వింటుంటే కనిపిస్తున్న మన సినిమా చూస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేద్దాంరా అని దూకాం. దిస్ ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత ఆన్ దిస్ గ్లోబ్. దాన్ని అలా దాన్ని రికార్డ్ చేసి మొత్తం 700 శ్లోకాలని తెలుగు తాత్పర్యంతో దాన్ని అబ్దుల్ కలాం గారి చేతుల మీద, అట్లాగే విశ్వేశ తీర్థ స్వామి వారి చేతుల మీద రిలీజ్ చేశాం. ఇట్స్ అ యూనిక్ ప్రీచ్. మీరు కూడా ఖచ్చితంగా వింతిరాలి. భగవద్గీత foundation.org వెబ్సైట్లోకి వెళ్తే ఆ కంప్లీట్ భగవద్గీత మీరు 700 శ్లోకాలు మీరు వినొచ్చు. ఇప్పటి వరకు అయిన టర్మ్ వరకు మేము ఇంగ్లీష్ భగవద్గీత కూడా పెట్టాం. అతి త్వరలో ఇంగ్లీష్ భగవద్గీతని అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా విడుదల చేయడం ద్వారా ప్రపంచానికి ఒక్కసారి చూపించాలనేది సంకల్పం. ప్రతి దేవాలయానికి చేర్చాలి. అది వింటున్నప్పుడు మిగతా ప్రపంచం అంతా రియలైజ్ అవ్వాలి. భగవద్గీత అదేదో భారతీయులకి సనాతన ధర్మం అని హిందూస్ అని, హిందూయిజం అని, హిందూ శబ్దమే లేదు మన పురాణాల్లో, ఇతిహాసాల్లో. సో అది వాళ్ళకి సంబంధించింది కాదు, ఇది మనకు కూడా, ఇది అందరికీ సకల మానవాళి శ్రేయస్సుని కోరుతూ అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన ఉపదేశం భగవద్గీతోపదేశం రూపంలో అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన జ్ఞానబోధ, కర్తవ్య బోధ పేరే భగవద్గీత. ఇది జీవన గీత, మరణ గీత కాదు. చాలా చాలా సంతోషం అండి. మీరు అసలు మీకున్న స్కెడ్యూల్లో మా కోసం ఈ మాత్రం ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు తిరుమల రెడ్డి గారు కండక్ట్ చేస్తున్న ఈవెంట్ చాలా సక్సెస్ అవ్వాలి. అండ్ డాలస్ లో ఉన్న ఎంతో మంది మీరు ఇంత అంటే సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యేటట్టుగా, మామూలుగా మేము మాట్లాడుకుంటున్నట్టుగా మీరు మాట్లాడుతూ చెప్పే లెసన్స్ అన్ని నీట్ గా చెప్తూ ఉన్నారు అసలు. సో రేపు ఆ ఈవెంట్ లో కూడా అందరూ దీని నుంచి వాళ్ళందరూ చాలా ఉపయోగపడాలి వాళ్ళందరికీ అని నేను మీ ఛానల్ రూపంలో కూడా నేను మీరు సంస్కారవంతంగా మీరు కూడా బంగారు పిల్లలాగా ఈ ప్రశ్నలు అడగడం ద్వారా నాతో సమాజానికి ఈ భగవద్గీత రూపంలో ఇప్పించిన సందేశానికి మీకు కూడా కృతజ్ఞతలు. అలాగే అదేదో సినిమాలో చెప్తారు చూడండి, ఒక్కొక్కడు ముగ్గురు చొప్పున సహాయం చేయమని, అట్లాగే మీరు కూడా ఒక్కొక్కడు ముగ్గురు చొప్పున అలా చెప్పి స్ప్రెడ్ చేయండి. మన సనాతన ధర్మం బలపడాలి. ఎందుకు బలపడాలని కోరుకుంటున్నానంటే చాలా దురదృష్టకరమైన స్థితిలో ఉంది. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్, బట్ అన్ఫార్చునేట్లీ హిందూస్ ఆర్ సో వీక్. ఊరికే పేరుకి హిందువులని చెప్పుకుంటున్నారు తప్ప, నేను రేపు స్టేజ్ మీద కూడా ఇదే చెప్పబోతాను. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరీ 26 మందిని టూరిస్టులని చంపేసిన భారతదేశంలో దాన్ని ఖండించడానికి ఒక్క హిందువు కూడా ముందుకు రాలేదు. అంత వీకెస్ట్ స్థితిలో ఉంది అది. ఈ రోజు ఇప్పటి విద్య మీరు చెప్పినట్టు ఇందాక ఓన్లీ నేను అనే నేర్పిస్తాను. అదే భగవద్గీత నేను కాదు, మనము అని నేర్పిస్తుంది. ఈ మనల్ని కాపలా కాసేవాడు ఒకడున్నాడు, వాడు పరమాత్మ. ఆ జ్ఞానాన్ని ఇలా మీరు మీ ద్వారా అందరికీ పంచిపెడుతున్నారు. మీరు చెప్పినట్టు మేమందరం కూడా ఇక్కడి నుంచి ఎలా దీన్ని ఈ తాడుని మల్టిపుల్ థ్రెడ్స్ చేసి అందరికి కరెక్ట్ గా ఇది మా ప్రయాణానికి ట్యాగే ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఇంటింటా గీతా జ్యోతి. ప్రతిరోజు ఉదయం మీరు లేచినప్పుడు రోజుకు ఒక చాప్టర్ చొప్పున వినాలి. అలాగే నేను ఇవన్నీ ఎందుకు వినమంటున్నానంటే ఈ సోషల్ మీడియా రూపంలో కూడా మీరు కారు ఎక్కుతున్నారు, భగవద్గీత ఆన్ చేయండి. జాబ్కి వెళ్తున్నారు, డెస్టినేషన్కి వెళ్లే లోపల రోజుకు ఒక చాప్టర్ వినేయాలి. వచ్చేటప్పుడు ఒక చాప్టర్ వినండి. 9 రోజుల్లో కంప్లీట్ భగవద్గీత మీరు వింటారు. ఇది ఎలా రికార్డ్ చేసామంటే ఒక్కసారి మీరు వింటే మన చివరి దశ వరకు మనం దాన్ని వదిలిపెట్టాం. ఆ రూపంలో అలా అంత ఇంప్రెసివ్. భారతదేశంలో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అందులో వాడాం. 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు. అది 9 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 9 సంవత్సరాల జర్నీ.
సో ఐ హావ్ బీన్ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు ప్రాపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. దానికోసం నేను మొత్తం సర్వం వదిలేశాను. నేను నా ఉద్యోగం, వ్యవహారం, ఆదాయ మార్గాలు అన్నీ వదిలేసి భగవద్గీత ప్రచారానికి అంకితమైంది. మీలాంటి గొప్ప వ్యక్తితో ఇవాళ మేము మాట్లాడడం, ఇన్ని విషయాలు తెలుసుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మైత్రేయి గారు, స్ఫురిత గారు, మీకు స్ఫురించిన మంచి ఆలోచనలు, మీ స్నేహభావం. థ్యాంక్ యూ అండి. శుభం.